ఎవ్రీ ఇయర్ 2 ట్యాంక్స్ ఫ్లోటేషన్ టెస్ట్ చేస్తాము. చేస్తే అంటే ఇవి వాటర్లో ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత మేబీ 2-3 కిలోమీటర్స్ ఎట్ ఒక 8 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తాయి. ఇవి వెళ్ళిన తర్వాత దాంట్లో ఏమీ కూడా వాటర్ వెళ్ళకూడదు లోపలికి. దాంట్లో ఉన్న క్రూ సేఫ్గా ఉండాలి. సో అవి టెస్ట్ చేస్తాం. అందులో ఆ టెస్టుల్లో భాగంగా ఇప్పుడు 2 ట్యాంక్స్ తీసుకురావడం జరిగింది. మీరు చూశారు మీ ముందే. ట్యాంక్స్ వాటర్లోకి వెళ్ళి తర్వాత ఫ్లోటేషన్ అయింది. అండ్ దెన్ దే ఆర్ స్విమ్మింగ్ లైక్ దే ఆర్ మూవింగ్ లైక్ బోట్స్. సో పడవల మాదిరిగా వెళ్తున్నాయి. సో దీని వెయిట్ వచ్చేసి 14 టన్. సో 14 టన్ వాటర్లో స్విమ్ అవ్వడం అంటే సో దట్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఇది రష్యన్ టెక్నాలజీతో తయారైంది. సో గత 30 సంవత్సరాలు మేబీ 2500+ ట్యాంక్స్ 40 సంవత్సరాల నుంచి 2500 ట్యాంకులు పైగా తయారు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ట్రయల్ చేసిన వాటిలో ఏదన్నా ఫెయిల్ అయిందంటే ఏమన్నా చిన్న లోపాలు లేదు. సో వాట్ గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే ప్రతిసారి కూడా ట్యాంక్స్ పాస్ అవుతున్నాయి. సో ఇక్కడ డీజీక్యూఏ అంటే యూజర్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అష్యూరెన్స్. సో వాళ్ళ సమక్షంలో ఈ టెస్టులు జరుగుతాయి. తర్వాత వీడియోగ్రఫీ కూడా చేస్తాము. చేసిన తర్వాత దాంట్లో ఏమైనా వాటర్ ఇంక్రీజ్ అయిందా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చూస్తాము. ద ప్రౌడ్ టు సే దట్ ద ట్యాంక్ నెవర్ ఫెయిల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.